హాయ్ అండి, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఈ రామాయణాన్ని రాసినటువంటి వ్యక్తి వాల్మీకి. ఈయనని సంస్కృతంలో ఆది కవి అంటారు, రామాయణాన్నేమో ఆది కావ్యం అంటారు. ఈ రామాయణంలో 24,000 శ్లోకాలు, 7 కాండాలు గలవు. 7 కాండాల నుంచి గతంలో ప్రీవియస్లో క్వశ్చన్ ఏరియాని ఈ 7 కాండాలు ఏంటివి అన్నప్పుడు రామాయణంలో ఉన్నటువంటి ఈ 7 కాండాలను ఒకసారి మనం చూసినట్లయితే, ఒకటి బాలకాండ, రెండవది అయోధ్యకాండ, మూడవది అరణ్యకాండ, నాలుగవది కిష్కింధకాండ, ఐదవది సుందరకాండ, ఆరవది యుద్ధకాండ, ఏడవది ఉత్తరకాండ. ఇలా 24,000 శ్లోకాలు, 7 కాండాలతో కూడుకొని ఉన్నది రామాయణం. దీన్ని రాసినటువంటి వ్యక్తి వాల్మీకి. ఈయనని సంస్కృతంలో ఆదికవి అని, రామాయణాన్ని ఆది కావ్యమని అంటాం. దీన్ని గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం అని తొలి తెలుగు రామాయణం రాయడం అనేది జరిగింది. అట్లనే తులసీదాస్ రామచరిత మానస్ అనే పేరుతో హిందీలో దీన్ని అనువదించాడు. హనుమాన్ చాలీసా కూడా తులసీదాస్ గారే రాయడం అనేది జరిగింది. చోళుల కాలంలో కంబన్ అనేటటువంటి వ్యక్తి తరవి రామాయణాన్ని తమిళంలో రాయడం అనేది జరిగింది. అంటే తమిళంలో రామాయణం కంబన్ ఎవరు, దాని పేరేం పేరు, తరవి రామాయణం. అలాగే అక్బర్ కాలంలో అబ్దుల్ ఖాదిర్ బదౌని అనేటటువంటి ఇతను రామాయణాన్ని పర్షియన్లోకి అనువదించడం అనేది జరిగింది. ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.